హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి టేస్టీ అయిన రెసిపీ అనమాట. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ టిఫిన్కి ఏమీ లేనప్పుడు ఒక కప్పు గోధుమ పిండితో ఇంటిల్లి పాదికి నచ్చేలాగా ఇలాంటి చేసి పెట్టండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. దీనిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట. అలాంటి రెసిపీ. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంత మోటివేషన్గా ఉంటుందన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. అలాగే 1 కప్పు మజ్జిగ వేసుకోండి. ఈ మజ్జిగ పుల్లగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు వేసుకున్నట్లయితే పుల్లటి పెరుగుని 1/2 కప్పు వేసుకోండి. ఇలా మజ్జిగ కొంచెం కొంచెం వేసుకుని పిండిని కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేస్తే పిండి కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ మజ్జిగ కానీ మీకు కలిపేటప్పుడు సరిపోలేదు అంటే అప్పుడు ఇంకాస్త వాటర్ వేసుకొని కలపండి. ఇలాగా నేను వీడియోలో చూపించినట్లు మజ్జిగ వేయడం అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. నాకైతే 1 కప్పు మజ్జిగ అలాగే 1/2 కప్పు నీళ్లు పట్టాయన్నమాట. నీళ్లు వేసేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను. మరీ జారుగా ఉండకూడదన్నమాట. వీడియోలో చూపించినట్లు ఇలా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు బాగా జారుగా ఉంది అంటే కొంచెం గోధుమ పిండిని కలుపుకోండి. ఇలా కలిపేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోండి. అదే సూజీ అంటాం కదా, అది వేసుకొని మరలా ఒకసారి కలిపేయండి. కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూస్తున్నారా, ఇలా ఉండాలన్నమాట. దీన్ని 10 నిమిషాల పాటు మూత పెట్టేసి నానబెట్టండి. చక్కగా నూక నానిపోద్ది అనమాట. 10 నిమిషాల తర్వాత మూత తీయండి. పిండి కూడాను నానిపోద్ది, అలాగే కొద్దిగా తిక్కగా అయిపోద్ది అనమాట. చూసారా, ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా పుదీనాని ఇలా ముక్కలుగా కట్ చేయండి. ఇది ఒకవేళ లేకపోతే కొత్తిమీర వేయండి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే క్యారెట్ తురుము, అలాగే కొద్దిగా కరివేపాకును కూడాను ముక్కలుగా కట్ చేయండి. 3 నుంచి 4 పచ్చిమిర్చిని కూడాను ముక్కలుగా కట్ చేసేసి, అలాగే మీడియం సైజు ఉల్లిపాయను కూడాను చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం వేసేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇది మెయిన్గా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు గిన్నెలో వేసేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే కొద్దిగా ఇంగువ వేసేసి పోపు వేయండి. ఆ పోపు కొంచెం వేగిన తర్వాత ఆ వేడి పోపునే తెచ్చి ఈ పిండిలో కలిపేయండి. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేయండి. దానిపైన కొంచెం వాటర్ వేసేసి మరలా మొత్తం అంతా కలిపేయండి. కలిపేసి ఈ పిండిని మనం నానబెట్టాల్సిన పని లేదనమాట. ఆల్రెడీ నానబెట్టేసాం కదా, వెంటనే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ పైన ముందు పోపు వేసుకున్న గిన్నెనే ఇలా గుంతలాగా ఉండేది వేసుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసేసి 3 టేబుల్ స్పూన్లు పిండి వేయండి. అంతకు మించి వేస్తే మనం రివర్స్లో తిప్పేటప్పుడు మనకి అంత ఈజీగా రాదనమాట. వేసేసిన తర్వాత సిమ్లోనే బాగా క్రిందన బాగా కాలినంత వరకు ఉంచండి. అప్పుడు తిప్పండి. ఒకవేళ మీ దగ్గర నాన్ స్టిక్ది ఉంటుంది కదా పోపు గిన్నె, అది వేసుకున్నా సరే క్రిందన అనేది అంటుకోకుండా వస్తుంది అనమాట. నాది స్టీల్ది కాబట్టి లైట్గా అంటింది. అలాగే గుంత పొంగనాలు దానిలో వేసుకున్నా వస్తుంది, లేదనుకోండి చిన్న చిన్న టిక్కీల్లాగైనా వేసుకోవచ్చు అనమాట. ఎలా వేసుకున్నా టేస్ట్ అయితే ఇంకా మరువలేమన్నమాట. ఈ టేస్ట్ ఇలా ఉంటుంది అని చెప్పలేమన్నమాట. అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇలాంటి రెసిపీని ఒక్కసారైనా ట్రై చేయాలన్నమాట. ఇలాగా ఒక సైడు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడాను కాలిన తర్వాత తీసేయండి. నెక్స్ట్ రెండోసారి వేసేటప్పుడు కూడాను కొంచెం ఆయిల్ వేసేసి మరలా 3 టేబుల్ స్పూన్లు పిండిని వేసేసి సిమ్లోనే ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. తిప్పుకుంటే మనకి ఈజీగానే ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడాను సేమ్ సిమ్లోనే ఒక 2 నిమిషాలు మనం ఇలా ఉడికించుకుంటే చక్కగా బాగా లోపల వరకు బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఈ రెసిపీస్కి అసలు చట్నీతో పనే ఉండదన్నమాట. మనకి చట్నీతో అసలు తినాలనిపించదు. ఇలాగే కొద్దిగా తినాలనిపిస్తూ ఉంటుంది. అంత టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒకే 1 కప్పు గోధుమ పిండితోనే కదా. ఇలాగ ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.